హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి అ డే ఇన్ మై లైఫ్. సో ఏమేమి చేస్తానని చూసేయండి. అండ్ ఇది ఫస్ట్లీ ఈరోజు థర్స్డే కాబట్టి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను పూజ చేయడానికి. అండ్ పూజ కంప్లీట్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఆ డే ఇన్ మై లైఫ్. ఇది నా డే రొటీన్ కాదు, నా లైఫ్లో ఇది ఒక డే అంతే. రోజు ఇదే చేస్తానని కాదు. అండ్ ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు పూజ కంప్లీట్ అవ్వగానే నేను మళ్ళీ డ్రెస్ చేంజ్. నేను అసలు రోజుకి ఎన్ని డ్రెస్సులు ఇడుస్తానో నాకే తెలియదు అసలు. అండ్ తర్వాత ఇంట్లో ఉంటే అసలు హెయిర్ డ్రైయర్ యూజ్ చెయ్యను, అట్లనే బయట ఫ్యాన్ కింద కూర్చుంటాను హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత. అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్ ఏం తినలేదు, సో ఇంకా టైం అవ్వలేదు అనేసి ఇట్లా ఇంట్లో పనులు చేసుకుంటాను అనమాట. అయిపోయేలో ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని పనులు నేనే చేస్తాను, ఒక్క వంట తప్ప. వంట మాత్రం నాకు అస్సలు రాదు. బట్టలు ఆరేస్తాను, మడత పెడతాను, బాసనలు తోముతాను, అన్నీ చేస్తాను. ఒక్క వంట తప్ప. అది ఎందుకో నాకు అసలు వంట చేయడం ఇష్టం ఉండదు అండ్ రాదు కూడా నాకు. ఎంత ట్రై చేసినా సరే రాదు నాకు అసలు. కానీ మా మమ్మీ లేకపోతే, మమ్మీ విలేజ్కి వెళ్తే అప్పుడు మాత్రం చేస్తాను వంట. ఇంకా మా డాడీ నేను ఏది చేస్తే అదే తింటాడు. ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అన్నట్టు ఏం చెప్పాడు. ఇంకా అసలు నాకు అప్పుడు కూడా చేయబుద్ధి కాలేదంటే బయట నుంచి కర్రీస్ తెచ్చుకుంటాము మేము. అట్లా అనమాట. అంత బద్ధకం నాకు వంటలో. మిగతా పనులు మాత్రం మస్తు ఫాస్ట్గా చేసేస్తాను అన్ని. కానీ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ అడిగేది ఏంటంటే వంట వచ్చా అని అడుగుతారు. ఇంట్లో పనులు చేస్తావా చేయవా అని మాత్రం అడిగారు. నేను మాత్రం ఇంట్లో పనులు అన్నీ చేస్తాను, వంట తప్ప అంటాను. వాళ్ళేమో ఫస్ట్ వంటనే రావాలి, ఇంట్లో పనులు పని మనిషి కూడా చేస్తుంది అంటారు. అంటే నేను ఇంత పని చేసి వేస్టా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఇంకా అట్లనే ఆ రోజు ఉతికిన బట్టలు ఉంటే తెచ్చి మడత పెట్టేసి మొత్తం ఇల్లంతా సదిరేసిన తర్వాతకి ఇంకా ఆ టైంకి నా ఫాస్టింగ్ టైం కూడా అయిపోయింది. ఇంకా అన్నం తినేస్తున్నాను. అన్నం, పప్పు, నెయ్యి, పచ్చడి వేసుకొని మంచిగా లాగిచ్చేసిన మధ్యాహ్నంకి. అండ్ టీవీ చూస్తూ అన్నం అయితే తినేసిన. తర్వాత కొంచెం సేపు ఒక చిన్న న్యాప్ వేసిన. అట్లా సాయంత్రం లేచే వరకు క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉండే. ఈవినింగ్ అయిపోయింది మొత్తము. కొంచెం వర్షం పడింది అప్పుడు, అందుకని కొంచెం కూల్ ఉండే. క్లైమేట్ కూల్గా ఉంటే మంచిగా హాట్గా ఏమైనా తినాలనిపిస్తుంది. కానీ మా మమ్మీకి ఏమైనా చేయమంటే నేను ఏం చేయను అన్నది. సరే అని చెప్పేసి నేనే ఫ్రిడ్జ్లో నుంచి థమ్స్అప్ తీసుకొని కొన్ని పాప్కార్న్స్ ఉంటే అవి కూడా తీసుకొని తినేసినాను. ఇంకా బయట అయితే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షంని చూస్తూ ఇట్లా పాప్కార్న్ ఇవైతే తినేసినాను నేను. అండ్ ఇది ఇవాల్టి వ్లాగ్. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.